హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు తెరిచి నెల రోజులు అయిపోయింది. అయితే స్కూళ్ళకి కావాల్సినవన్నీ కూడాను ఆ ఎక్విప్మెంట్ కావాల్సిన స్కూల్స్ బుక్కులు కావచ్చు, బ్యాగులు కావచ్చు, బెల్టులు కావచ్చు, ఇంకా బూట్లు ఇట్లాంటివన్నీ కూడాను, ఈ యాక్సెసరీస్ అన్నీ కూడాను ఆ టైంకి ఇస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా యూనిఫామ్లు ఇవన్నీ కూడాను. ఇప్పుడు బాబు గారు ఇవి కొన్ని చాలామందికి ఇవ్వలేకపోయారు. పిల్లలు ముఖ్యంగా చిరిగిన యూనిఫామ్లు లేకపోతే కిందటి సంవత్సరం అంటే చిన్న పిల్లలు కాబట్టి పెరిగే వయసు కాబట్టి ఏంటంటే వాళ్ళు టైట్ అయిపోతాయి, బిర్ర అయిపోతాయి అనమాట. బిర్ర అయిపోయినవి వాటితోనే తిరిగి వేసుకోవాల్సి వస్తున్నది అనమాట. కొన్ని సంవత్సరం పొడుగు బహుశా 2 యూనిఫామ్లు ఇచ్చి ఉంటారు వాళ్ళు కిందటి సంవత్సరం ప్రతి పిల్లకిను, ప్రతి స్టూడెంట్కిను. అయితే ఆ యూనిఫామ్లు మరి ఫ్రీక్వెంట్గా వాషింగ్ మూలంగా కూడాను అవి పాడైపోతూ ఉంటాయి, చిరిగిపోతూ ఉంటాయి. కాబట్టి బహుశా వాటిని ఏం లేదు, ఒక నెల రోజులు అయిపోయింది వాళ్ళ ఆ స్కూల్స్ ఓపెన్ చేసి. ఇప్పుడు ఇంకా ఎప్పుడు వస్తాయో ఏంటో ఇంకా ఏమీ తెలీదు, ఎవరికి కూడాను అర్థం కావట్లేదు. స్కూల్ పిల్లల పేరెంట్స్ కూడా చాలా విచారంగా, చాలా బాధగా, చాలా ఆందోళనగా ఉన్నారు. అయితే అంటే రోడ్లకి ఎక్కి ఇంకా ఆందోళన చేయటం లేదు, వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, ఆందోళనలో ఉన్నారనమాట. ఆందోళనలో ఉండటం వేరు, ఆందోళన చేయటం వేరు. కానీ ఇప్పుడు వీళ్ళు ఆందోళనలో ఉన్నారు. అయితే నేనంటాను, ఇప్పుడు ఏం కొంపలంటుకు పోయినాయి, ఏం పర్వాలేదు, ఓటేసాం మనం చక్కగా. ఓటేసినప్పుడు ఎన్నుకున్నప్పుడు ఏదో మంత్రసానితనం ఒప్పుకున్న తర్వాత బిడ్డ వచ్చినా గొడ్డు వచ్చినా ఊరుకోవాలి, మనం మాట్లాడకూడదు. అంటే ఏంటంటే మంత్రసానితనం అంటే ఏంటంటే మిడ్ వైఫ్ అనమాట. మంత్రసాని అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. పురాతన కాలంలో, పాతకాలంలో మంత్రసానులు ఉండేవాళ్ళు అన్నమాట డెలివరీ చేయడానికి. వాళ్ళు ఏంటంటే ఆ పని ఒప్పుకున్న తర్వాత ఆ కడుపులో నుంచి గొడ్డు వచ్చినా బిడ్డ వచ్చినా తప్పదనమాట, డెలివరీ చేయాల్సిందనమాట. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి ఓటు వేసిన తర్వాత ఒక పార్టీ ఒక ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు ఏం చేసినా నోరు మూసి కూర్చోవాల్సిందే, తప్పదంటే తప్పదు. అందుకని ఎప్పుడో ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కూడాను జరుగుతూ పోవాలి అంటే ఓటేయండి నాకు. ఇవన్నీ జరగద్దు అనుకుంటే మాత్రము ఎవరో మీ ఇష్టం వచ్చినట్టు ఓటేయండి, నాకు మాత్రం వెయ్యకండి. మరి అట్లాంటప్పుడు ఇంకొక మాట కూడా చెప్పాడు, మీ అందరికీ మంచి జరిగితేనే వేయండి, లేకపోతే నాకు ఓటు వేయకండి అని అన్నాడు. కాబట్టి మరి బహుశాను ఆయన చేసిన పనులు వీళ్ళకి నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఏముంది, చిరిగినవైతే సూది దారాలు పెట్టి కుట్టుకుంటారు. లేకపోతే కొంతమంది వాళ్ళు హౌస్ వైఫ్స్, గృహిణులు చాలా గొప్ప టాలెంటెడ్గా ఉంటారు. వాళ్ళు చక్కగా వాళ్ళ ఇళ్లలో సూయింగ్ మిషన్ ఉంటుంది, ఆ మిషన్తో చక్కగా కుట్టేసి ఎక్కడెక్కడ చిరిగిపోయింది, ఎక్కడెక్కడ పాడైపోయింది అని, డ్యామేజ్ అయిందని అవన్నీ కూడా కుట్టేసేసి వాళ్ళు పిల్లలకి చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ టైట్ అయిపోయి బాగా బిర్రుగా అయిపోతే కనుక ఆ వెనకాల ఇట్లాంటి బట్టలను వెనకాల ఉల్టా తిప్పేసేసి దాన్ని కుట్లు ఊడదీసి కొంచెం కుట్లు లూజు చేసుకుని అట్లా కూర్పు చేయటం అంటారు అన్నమాట. దాన్ని ఆ కూర్పు చేసేస్తారు. కాబట్టి ఏంటంటే ఏదో అన్నీ కూడాను మంచైనా చెడైనా అన్నీ కూడా మన అడ్జస్ట్మెంట్లతోనే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలంట నేను ఇవన్నీ కూడాను. కాబట్టి ఏముంది పాపం కొత్త గవర్నమెంటు అసలే 7,000 కోట్లు తెచ్చుకుంది. మళ్ళీ రేపో ఎల్లుండో మంగళవారం మళ్ళీ ఆర్బీఐ ఇంకొక 1,000 కోట్ల డబ్బులు ఇవ్వబోతున్నది. ఇచ్చినా కానీ ఏముంది, రేపు ఇంకొకటి ఏదో స్మారకాలకి లేకపోతే వీటికి లేకపోతే పోలవరం వెళ్ళటానికి కావచ్చు, లేకపోతే భోగాపురం వెళ్ళటానికి కావచ్చు, ఆర్భాటాలన్నిటికీ కూడా బోల్డ్ ఖర్చులు అవుతాయి. కాబట్టి ఇవన్నీ నెమ్మదిగా చూసుకుంటుంది గవర్నమెంట్, నెమ్మదిగా చేస్తుంది. అన్నీ నెమ్మదిగా వచ్చి చక్కగా వాళ్ళు నెమ్మదిగా చేస్తారు. కాబట్టి ఏంటంటే ఆ చేసే వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే చెప్పాను కదా, మంత్రసానితనం ఒప్పుకున్న తర్వాత గొడ్డు వచ్చినా బిడ్డ వచ్చినా మనం రెడీగా ఉండి అది డెలివరీ చేయాల్సిందే. కాబట్టి ఏంటంటే అట్లా మనం వేసిన ఓటుని మాత్రము మనము గౌరవించుకోవాలన్నమాట. మనం ఎదటి వాళ్ళని ఏం అనకూడదు, ఎదటి వాళ్ళని ప్రభుత్వం ఇట్లా చేయటం లేదే, అది చేయటం లేదే, ఇది చేయటం లేదే అనకూడదు. ఎందుకంటే అట్లా అంటే ఏంటంటే మన డెసిషన్ని మనమే తప్పు పట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే
ఎవరికి వాళ్ళు దిగమింగుకుని ఒక సూది దారం చేతిలో పెట్టుకుని కూర్చోవలసిందే. కూర్పులు వేసుకుంటూ పిల్లల డ్రెస్సులు కూర్పులు వేసుకుంటూ, లేకపోతే ఎప్పుడు పట్టుమంటుందో తెలీదు ఆ పిల్ల అంటే పెరిగే వయసు కాబట్టి అది కుట్టినవి మళ్ళీ అక్కడ గనక స్కూల్లో పట్టుమని చిరిగిపోతే ఒక చోట పిగిలిపోతూ ఉంటే అవన్నీ అట్లాగే రావాల్సి వస్తుంది పాపం. మళ్ళీ అక్కడ సిగ్గుపడుతుంది. అందరు పిల్లలు తక్కువ వాళ్ళు కదా, వాళ్ళు కూడా ఎగతాళి చేసి గేలి చేసి ఏడిపిస్తారు. అందుకని ఇట్లాంటివి ఏం జరగకుండా ముందే ఏదో సూయింగ్ మెషిన్లోనోతోనో ఏదోనో చక్కటి కూర్పు వేసేసి ఆ పిల్లలకి వేసేస్తుంది. ఆ బిర్రైన వస్తువులన్నీ ఆ డ్రెస్సులన్నీ కూడాను చక్కగా లూజ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. చేసుకుంటారు, అందరు చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే వెయిట్ చేయాలి. అన్నీ సకాలంలో అన్నీ వచ్చేస్తాయి. బాబుగారు అన్నీ ఇచ్చేస్తారు చక్కగాను. బాబుగారు ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు, ఆయన కూడాను చెప్తారు. ఆయన కూడాను తప్పకుండా ఆయన కూడాను కలుగజేసుకుని అన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.